ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. ప్రతిరోజు దేవుని వాక్కును బోధించటం, ప్రభు వాక్యాన్ని వినటం, ప్రభు వాక్యాన్ని బట్టి జీవించటం, సత్యాన్ని గ్రహించి క్రీస్తుని సేవలో, క్రీస్తుని పరిచర్యలో, క్రీస్తుని మార్గంలో నడవటం మనందరికీ ప్రథమమైన కార్యంగా ఉండాలి. ఈరోజు ఉదయం నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసి కాస్తంత డిస్టర్బ్ అయ్యాను. ఆ వీడియో మీద వివరణ ఇవ్వటకు ఈ చిన్ని వీడియోని మీ కొరకు చేస్తున్నాను. ముందు ఆ వీడియోని వినండి. ప్రభు వాక్కును ఎలా వక్రీకరించి ప్రజలు బోధిస్తారో మీరు గమనించగలరు. సత్యము ఎరగని బిడ్డలు అసత్య ప్రచారాన్ని ఎలా చేస్తున్నారో సత్య ప్రచారం ద్వారానే మీకు తెలుస్తుంది. కనుక ఈ అసత్యమైన వీడియోని వింటూ దానిపై నేను ఇచ్చే సత్యమైన సమాధానాన్ని వినండి. వీడియో వినండి. బైబిల్లోనండి ఆది కాండలో ఆది యందు దేవుడు ఏం చేశాట? భూమి ఆకాశాలను సృష్టించాట. ఆకాశం లేకుండా భూమి ఎలా వచ్చిందండి? ముందు భూమిని సృష్టించాడా, ఆకాశాన్ని సృష్టించాడా? ఆకాశం అంటే ఏమిటి? స్పేస్ అంటే ఏమిటి? ప్లేస్. మీరు ఇక్కడ ఏదైనా ఒక ప్లేస్ ఉంటే మీరు ఒక వస్తువుని పెట్టడానికి మీకు ఆస్కారం ఉంటుంది. మీరు చైర్ వేసినా, మీరు ఇంకోటి వేసినా, ఏది వేసినా స్పేస్ ఉండాలి కదా, ప్లేస్ ఉండాలి. ప్లేస్ లేకుండా మీరు ఎక్కడైనా ఒక వస్తువుని పెట్టగలుగుతారా? మరి ఆది యందే దేవుడు భూమి ఆకాశం అని చెప్పినప్పుడు ఆకాశం భూమిని ఎందుకు చెప్పలే? ఒక్కసారి ఆ రిఫరెన్స్ మళ్ళీ చదవరా స్వామి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని. అంటే భూమిని ఆకాశాన్ని ఒకేసారి. అంటే మీకు పవిత్ర గ్రంథాల్లో ఒక్కొక్క అక్షరము కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఇష్టానుసారం ఏం లేదండి, ఆకాశమే ముందు ఆయన ఉత్తనే భూమి ఆకాశాలను మేము రాసామనడానికి కుదరదు. వేదంలో అక్షరానికి అక్షరము మక్కి పట్టుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి వీలుండదు. ఉన్నది ఉన్నట్లుగానే మనం మాట్లాడాలి. ఆది యందు ఆయన భూమి ఆకాశాలను అంటే ముందు భూమి తర్వాత ఆకాశాన్ని చెప్తుంది. భూమి ఆకాశాలను ఎలా సృష్టించాడు? ఆకాశం లేకుండా భూమి ఎలా వచ్చింది? అసలు స్పేసే లేదుట, భూమి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విన్నారు కదా ఆ పంతులు గారు ఏమంటున్నారో? ఈ పంతులు గారు ఎవరో నాకు తెలియదు, ఆయన పేరు నాకు పూర్తిగా తెలియదు, కానీ చాలా వీడియోస్ ఆయన చూస్తూ ఉంటాను నేను. వాక్యాన్ని వక్రీకరించి చెప్పడంలో వీళ్ళు బాగా ఆరితేరుతున్నారు. నిజానికి వీరు గ్రంథం చదువుకోలేదు. మాట్లాడే ముందు గ్రంథం చదువుకోవాలనేది నా ఒక రిక్వెస్ట్. నేను కొన్ని గ్రంథాలు చదవలేదు, నేను దాని గురించి నేను మాట్లాడను. చదవని దాని గురించి, తెలియని దాని గురించి మనం మాట్లాడడం తప్పు. నేను కొన్ని గ్రంథాలు చదవలేదు, దాని గురించి నేను ప్రస్తావించను. నేను చదివిన దాన్ని బట్టే ప్రస్తావిస్తా. వాక్యాన్ని వక్రీకరించి చెప్తున్నారు పంతులు గారు కాబట్టి ఇప్పుడు అదే వచనాన్ని ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఎలా రాసి ఉంది దాని వివరణ మనం ఈ వీడియోలో చూస్తాం. పాత నిబంధన ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదిలో దేవుడు ఆకాశంను భూమిని సృజించెను. భూమికి ఒక ఆకారము లేకుండా దేవుడు ఆదిలోనే భూమిని ఆకాశాన్ని సృజించాడు అని రచయిత రాశాడు. ఆది కాండం రాసింది మోషే ప్రవక్త. ముందుగా తన ప్రారంభంలో దేవుడు దేన్ని సృష్టించాడు దాన్ని 1 లైన్లో చెప్పాడు. దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు లేదా ఆకాశ భూమిని సృష్టించాడు అని ఒక లైన్లో చెప్తూ కంటిన్యూషన్ చేస్తాడు. ఒకటే అధ్యాయం 1వ వచనంలో, ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు. ఇప్పుడు మనం కూడా ఎవరికైనా ఒక ఉత్తరం రాస్తున్నప్పుడు లేదా ఒక ఆర్టికల్ రాస్తున్నప్పుడు ఒక రచయితను తన భావనాలను అన్నింటినీ కూడా రాసేటప్పుడు ముందు ఏం రాస్తాడు? ఆ భావన ఒక సారాంశంను ముందుగా రాస్తాడు. ఎలా? ఒక ఉత్తరం రాస్తాం అనుకోండి, ప్రియమైన స్నేహితుడికి శుభము కలుగును కాక, ప్రియమైన స్నేహితుడా బాగున్నావా, ఒక మంచి మాటతో లేదా తను చెప్పే టాపిక్, తను చెప్పే సబ్జెక్ట్ని ఆ ఫస్ట్లో ప్రీ క్యాప్గా రాస్తాడు. అదే ఇప్పుడు మనం చూస్తాం డిజిటల్ మీడియాలో కూడా ఏదైనా వీడియోస్ వేస్తే ముందు ప్రీ క్యాప్ వేస్తారు. దాని తర్వాతనే దాని ప్రోమోనో లేకపోతే దాని యొక్క కంప్లీట్ టాపిక్ని రికార్డ్ చేసి వేస్తారు. కాస్త ఆలోచించండి. మీరు డిజిటల్ కెమెరా ముందు మాట్లాడుతున్నారు, డిజిటల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, కొంచెం మాట్లాడండి, చూసి మాట్లాడండి పంతులు గారు. అక్కడ రాయబడింది ఏంటి? ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశాలను లేదా ఆకాశ భూమిని సృష్టించెను
అని రాయబడి ఉంది. కంటిన్యూ చదవండమ్మా. ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమికి ఒక ఆకారము భూమికి ఒక లేకుండా ఆకారం లేదు. ముందుగా మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం, దేవుడు భూమి ఆకాశాలను సృజించెను అని రాసి దాని తర్వాత ఆ సబ్జెక్ట్ లో ఎంటర్ అవుతూ భూమికి ముందు ఒక ఆకారము లేదు, ఆకారము లేదు, భూమికి ఆకారం లేదు. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉన్నది. అగధ జలము అగధ జలము అంటే భూమి అంతా కేవలం నీరు మాత్రమే ఉన్నది. మీరు అన్నట్టు స్పేస్ అన్నారు కదా, కంప్లీట్ స్పేస్ లో భూమి కనబడకుండా, భూమి అంటే ఎండిపోయిన భూమి, కింద చదువుతాం మనం, నీరు కంప్లీట్ అగాధ జలము నిండబడి ఉన్నది. ఆ అగాధ జలముపై దేవుని యొక్క ఆత్మ తిరుగాడినది. అంధకారం అగధ జలముల మీద, నీటి మీద అంధకారం ఉంది, వెలుతురు కూడా లేదు, వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై తిరుగాడెను, గుండ్రముగా తిరుగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగును గాక అని దేవుడు చీకటిగా ఉన్న అగాధ జలముపై ముందుగా క్రియేట్ చేసింది వెలుగు. ఈ క్రియేటెడ్ లైట్ ఫస్ట్, వెలుగును క్రియేట్ చేశాడు ఆయన అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికి అది బాగుగా ఉండెను. ఆయన చీకటి నుండి వెలుగుని వేరు చేసెను. వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. చూడండి, ముందుటి రోజు ఆయన ఆ అగాధ జలము పైనే తన ఆత్మ తిరగాడగా అక్కడ చీకటిగా ఉన్న స్పేస్ మీద అనగా ఆ భూమి మీద ఆయన వెలుతురుని సృష్టించను. ఆ వెలుతురును సృష్టించిన తర్వాత మొదటి దినము ఇది దినము, వెలుతురు ఉన్నదాన్ని దినముగా, వెలుతురు లేని దాన్ని రాత్రిగా ఆయన వేరుపరచెను. అంతటా సాయంకాలమాయను, ఉదయమాయను. అదే మొదటి రోజు. ఆమేన్. ఇప్పుడు రెండవ రోజు ఏం జరిగిందో చూస్తాం. రెండవ రోజు మంచిగా వినాలి పంతులు గారు. ఆది కాండం 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి, కప్పుని ఏర్పడెను. దానిని రెండు భాగములుగా చీల్చి విడదీయునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను. పై నీటి నుండి కింది నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. దాని పేరే ఆయన ఆ గుండ్రని కప్పుకు ఆకాశం అని పేరు పెట్టాను. చూసారా, మీరు అడిగారు కదా వీడియోలో, దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించిన తర్వాత అది ఎలా జరిగింది, భూమి ఆకాశాన్ని ఒకేసారి సృష్టించాలన్నారు కదా. అలా కాదు, రచయిత మోషే ప్రవక్త దేవుడు చెప్పిన దాన్ని బట్టే వాక్యాన్ని రాస్తూ, అసలు భూమి సృష్టిగా ఉన్నప్పుడు మోషే లేడు, యేసుప్రభు ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 5-6 వచనాలు చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, యేసుస్వామి భూమి మీదకి వచ్చిన తర్వాత తను చనిపోవడానికి మునుపు తన తండ్రి వద్ద ప్రార్థన చేస్తూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవా, చదవండి. కొత్త నిబంధన యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. ఓ తండ్రి, ఈ లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో భూమిని సృష్టించినప్పుడు యేసుప్రభు ఉన్నాడు, ఎవరు లేరు అక్కడ. యెహోవా తండ్రి యేసుప్రభు పరలోకం నుంచి చూస్తున్నాడు అనేది ఒక నమ్మిక. యెహోవా తండ్రి కింద భూమిని సృష్టిస్తున్నాడు. ఆది నుండే యేసుస్వామి ఉన్నాడని ఆయననే యోహాను సువార్తలో చెప్తున్నాడు. స్పష్టమైన మాట అండి. యేసుప్రభు ఉన్నాడు, చూస్తున్నాడు. సృష్టి ఆరంభము నుండి యేసుప్రభు ఉన్నాడు యెహోవా తండ్రితో. త్రియేక దేవుళ్ళు అనేది సత్యం. మీరు గమనించగలరు పంతులు గారు, లేదా ఆ ఇంటర్వ్యూ తీసుకున్న బ్రదర్ గారు కూడా, మహేందర్ గారు, మీరు కూడా గమనించాలండి. రెఫరెన్స్ మీరు అడిగి వినిపించుకున్నారు కదా, ఈ రెఫరెన్స్ కూడా వినండి మహేందర్ గారు ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆది కాండము
1వ అధ్యాయం 6-7 వచనంలో మనం చూస్తే భూమి పై నీరు ఉంది అన్నాం కదా. ఆదికాండం 1వ అధ్యాయంలో 1 వచనం 2వ వచనం మనం ఏం చూస్తాం? భూమి మీద అధిక జీవజలం ఉంది, నీరు ఉంది అని మనం చూస్తున్నాం కదా. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఆదికాండం 1వ అధ్యాయం 6-7 వచనం చూస్తే ఆకాశము సృష్టించడానికి మునిపే, ఆకాశమును సృష్టించడానికి మునిపే పైన పరలోకం నుండి భూలోకానికి నీరు పడుతుంది. అందుకే భూలోకం మీద నీరు అధికం. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూస్తారు కదా గూగుల్లో కానీ, లేకపోతే మీకు తెలిసే ఉంటుంది. భూమి మీద ఎంత శాతం నీళ్ళు? భూమి మీద ఎంత శాతం నీళ్ళు? 73% నీళ్ళు ఉంది భూమి మీద కదా. మొత్తం భూమి అంతా రైట్ రౌండ్ నీళ్ళు ఉన్నాయి కదా. ఆ నీటి మధ్యనే కదా మనం జీవిస్తున్నాం, సర్వైవ్ అవుతున్నాం. అంతే కదా దేవుడు అప్పుడప్పుడు సునామీని, లైలా సునామీ లైలా, ఇప్పుడు ఏదేమో శక్తి, ఈ తుఫాన్లు అన్నీ వచ్చి ఎందుకు ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి? నీరే కదా ముందుగా ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అదే కదా అక్కడ రాయబడి ఉంది. ఆ నీరు భూమి మీదకి ఎలా వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. ఆ పరలోకం ఉన్న నీరుని దేవుడు వేరు చేయటకు, పరలోకం ఉన్న నీటిని పరలోకంలో పెట్టడానికి, భూమి మీద ఉన్న నీళ్ళను భూమి మీద నిలిచిపెట్టడానికే ఆయన ఒక గుండ్రం లాంటి పైకప్పును సృష్టించి దానికి ఆకాశం అని పేరు పెట్టాను. ఆకాశం అని పేరు పెట్టిన మీ వీడియోకి వివరణ, చాలా స్పష్టత వివరణ ఇస్తున్నాను నేను. భూమి మీద నీరును పరలోకం నుండి పడే నీరుని వేరు చేయడానికే ఈ పైకప్పు, గుండ్రమైన పైకప్పు, ఆకాశము దాని పేరు. అలా నీరు వేరు చేయబడ్డది. అందుకే ఇప్పటికీ వర్షం పరలోకం నుంచి వస్తుంది. సైంటిఫికల్గా ఏమంటారంటే ఎండాకాలంలో నీరంతా సూర్యుడు లాగి వేసుకొని మబ్బుల్లో నింపి రీసైక్లింగ్, మళ్ళీ దాన్ని వర్షాకాలంలో దింపుతాడు. నో, అలా అయితే అన్ని నదులు ఫుల్ ఉండాలి. మరి చాలా నదులు ఎండుకుపోయాయి. వర్షం గురించి మీరు వరుణదేవునికి పూజ చేస్తారు కదా మీ నమ్మకాన్ని బట్టి. నిజంగా సూర్యదేవునికి పూజ చేయాలి. మరి మీరు ఆయన నీళ్ళంతా పోగు చేసి క్లౌడ్స్లో పెడితే ఆ క్లౌడ్ దేవునికి పూజ చేయాలి మీ ప్రకారం. నేను ఎవరికి కించపరచట్లా, మీ నమ్మికే చెప్తున్నా. మీరు నమ్మండి. మీ నమ్మకాన్ని మేము ప్రశ్నించినప్పుడు వాక్యాన్ని వక్రీకరించి చెప్పకూడదు. పంతులు గారు వివరణ దొరికినట్టు అనుకుంటున్నాను, మీకు వివరణ దొరికింది అనుకుంటున్నాను నేను. మొదటి వచనం భూమి ఆకాశాన్ని సృష్టించెను అని స్పష్టంగా రాయబడి ఉన్నా దాని తర్వాత దాని వివరణ, దాని స్పష్టత కరెక్ట్గా 7వ వచనం వరకు వచ్చి ఆగుతుంది. ఇలా ఇప్పుడు ముందు పైకప్పుని ఏర్పాటు చేసి దేవుడు 2 నీటిని వేరుపరిచిన తర్వాత, చదవండి, 2 నీరుని వేరుపరిచిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. 7-8 చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. పై నీటి నుండి కింది నీటిని వేరు చేయి గుండని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండని కప్పునకు ఆకాశం అని పేరు పెట్టెను. అంతట సాయంకాలమై ఉదయమాయను. అదే రెండవ రోజు ఆరిన నేలను కనబడునట్టులా ఆరిన నేలను దేవుడు చూడాలి కనుక ఆరిన నేలను కనబడునట్టులా ఆకాశము కింద ఉన్న నీరంతని దేవుడు ఒక చోటికి నిలిపెను అనగా తోసేశాడు, వెనక్కి తోశాడు. భూమి మీద ఫుల్గా వాటర్ ఉంటే దాన్ని సపరేట్ చేశాడు ఆయన. అందుకే ఏ సముద్రమైనా చూడండి, అరేబియన్ సముద్రమైనా, పసిఫిక్ ఓషన్ అయినా, బే ఆఫ్ బెంగాల్ అయినా, భూమి నుంచి దేరు ఆ నీటి మధ్య మనం జీవిస్తున్నాం. వాక్యం సత్యమయ్య గారు, పంతులు గారు, వాక్యం సత్యం అండి అని దేవుడు ఆజ్ఞాపించెను. అలా ఆజ్ఞాపించాడు, ఆ ప్రకారమే జరిగెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఇలా జరిగింది సృష్టి. గమనించండి అయ్యా, ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా మాట్లాడకండి. తెలుసుకొని మాట్లాడండి. మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడండి. క్రైస్తవ్యం గురించి మాట్లాడే సర్వాధికారాలు, హక్కులు మీకు ఉన్నాయి. మన భారత రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి మాట్లాడండి. కానీ తెలుసుకోండి. ఇప్పుడు నాకు తెలియదు కొన్ని విషయాలు, నేను మాట్లాడను దాని గురించి. తెలిసిన విషయమే మాట్లాడతా. సో మీకు వివరణ వచ్చిందని నేను నమ్ముతున్నాను. తొందరలోనే మళ్ళీ మీ మంచి వీడియోస్ పైన నా ఎన్కౌంటర్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియోని చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇలాంటి వారిని వాక్య జ్ఞానం ఇవ్వడమే మన పని. 1 కొరింథీయులకు రాసిన లేఖలో దేవుడు చెప్తున్నాడు, 19-20 వచనం.
మొదటి కొరింథీకి రాసిన లేఖలో 1వ అధ్యాయంలో కొత్త నిబంధన మొదటి కొరింథీకి రాసిన లేఖ 1వ అధ్యాయం 19వ వచనం. ఆ, ఏలనగా జ్ఞానుల విజ్ఞానులు నేను దవ్వంశం చేద్దును, నేను వారిని దౌవంశము చేస్తును, వివేకమంతులు వివేకులు నేను తునికరింతును వారిని తునికరింతును అని పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది. ఆ కనుక కనుక జ్ఞాని ఎక్కడా పండితుడు ఎక్కడా ఈ లోకపు తరువారిది ఈ లోకపు జ్ఞానులు ఎక్కడా ఏమాయను వారు ఏమాయను లౌకికమగు వివేకము ఈ లోకములో ఉన్న జ్ఞానం నా పరలోక జ్ఞానం ముందు పనికి రాదు అంటున్నాడు ఆయన. చదువు. ఈ లోకము తర్వాత వాది ఏమాయను లౌకికమగు వివేకమును దేవుడు అవివేకమని చూపలేదా? ఈ లోక జ్ఞానం పరలోక జ్ఞానం ముందు పనిచేయదు. క్రైస్తవ బిడ్డలారా, కథోలిక బిడ్డలారా, విశ్వాసులారా, బైబిల్ అందుకే చదవాలి. లేకపోతే ఇక చూడండి, ఇలాంటి పంతులు వచ్చి ఇంకొంచెం మంది మతోన్మాదులు వచ్చి వాక్యాన్ని వక్రీకరించి చెప్తున్నారు. అందుకే మరొక మాట రాయబడింది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. సొలొమోను రాజు మాట, గొప్ప మాట అన్నాడు. పాత నిబంధన సామెతల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానమును వెదజల్లేది విఘ్నులే గాని మూర్ఖులు కాదు. జ్ఞానమును పంచేది, దేవుని జ్ఞానం పంచేది, దేవుని ఆత్మ కలిగిన జ్ఞానులు, మూర్ఖులు కాదు. ఇలాంటి వాక్య జ్ఞానం లేని వారు ఎవరైనా, ఆ పంతులతో పాటు మన క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు ఇలాంటి అజ్ఞానులు. క్రైస్తవ్యంలో అన్ని ప్రపంచంలో చాలామంది అజ్ఞానులు ఉన్నారు. చదివి మాట్లాడేవాడు జ్ఞాని, చదవకుండా సత్యమైన మర్మాన్ని తెలుసుకోకుండా దేవుని సంప్రదించకుండా మాట్లాడేవాడు మూర్ఖుడు. గమనిస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, ఎంత అయితే అంత షేర్ చేయండి. ప్రజల మధ్య సత్యం నిలబడాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. డోంట్ స్టాప్ షేరింగ్.